జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఆరోగ్యశ్రీ కార్డు ఆసరా కూడా ఇచ్చారు. ఎందుకంటే ప్రత్యక్ష నేనే నాకు మొల్లయ్య ఆపరేషన్ ఉంటే చేశారు. చేసిన తర్వాత 2 నెలలు రెస్ట్ తీసుకోవాలన్నారు. నెలకు 5,000 కాడి 10,000 నేను ఇంటికి వచ్చాక నా అకౌంట్లో పడిపోయింది. మెసేజ్ వచ్చింది, నీకు వచ్చినా రాలేదా మళ్ళీ రాకపోతే చెప్పని కూడా మెసేజ్ పంపించారు. బ్యాంకులో పోయి వచ్చింది తీసుకున్నాం. ఇక మెసేజ్ ఎందుకు? ఆపరేషన్ దానికి ఫ్రీ. 2 నెలలు నువ్వేం పని చేయలేదు కాబట్టి 2 నెలలకి 2,500 నెలకు 5,000 10,000 వేశారు. హ్యాపీగా ఉన్నాం. అదే పెద్ద ఆపరేషన్లు అయితే ఫోన్ చేస్తే పావు గంటలో వచ్చేది అంబులెన్స్. ఇవాళ గంటల తరబడి రావట్లా. అసలు అన్నీ ఉండయా లేవు కూడా తెలియదు. ఫోన్ చేస్తే ఎత్తట్లా, లేదా చెడిపోయింది అంటున్నారు, లేదా డ్రైవర్ కాల్ జీతాలు లేదు, డ్రైవర్ లేరు అంటున్నారు. ఇంకా ఉండి సుఖమే ఉంది. అసలు ఇవాళ లేవు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. 30,000 కోట్లు ఎన్నో అప్పు చేసే 36,000 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సింది. 360 కోట్లు ఇంతవరకు ఇవ్వాల. నిన్న మొన్న కూడా వేశారు. బాబు అన్నీ పడి కొన్ని అన్నయ్యి మేము అప్పు చేసి మందులు ఇచ్చి వాడాము, మేము డాక్టర్ జీతాలు ఇవ్వాలా లేదా ఇవ్వమంటే ఇదిగో ఈ నెల ఎత్తా 500 కోట్లు వేస్తా 1000 కోట్లు వేస్తా 500 లేదు ఏమి లేదు, వాళ్ళు చేయట్లేదు. మరి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి 1,700 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారు కదా. కడతారండి. ఎవడి సొమ్ము? నీ సొమ్మా? ఈ సొమ్ము కదా, గవర్నమెంట్ సొమ్ము. గవర్నమెంట్ సొమ్ము పెడుతున్నా అంటున్నావు. నీ సొమ్ము పెట్టి ఇప్పుడు రాజశేఖర గారి విగ్రహం ఉండే, అంబేద్కర్ విగ్రహం ఉండే, నెహ్రూ విగ్రహాలు ఉండే, అవన్నీ కూడా రైతులు సందాలు వేసుకుని ఏ ఊరికి ఆ ఊరు పెట్టుకున్నారు. రాజశేఖర గారి గవర్నమెంట్ సొమ్ము ₹1 వాళ్ళేది ఎక్కడ? నువ్వు ఏ డబ్బు 1,750 కోట్లు అంటున్నావు రాజధానిలో. పెడతావు, మంచిది పెట్టు, కాదంటలా. నువ్వు సందాలు వేసి పెట్టుకో, గవర్నమెంట్ సొమ్ము ఎందుకు? మరి అంతకుముందు అంబేద్కర్ వనం పెడతా అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారు పెడతానని ఇన్ని కేటాయించాడు. కొండ మీద రామారావుది అన్నారు. ఇన్నాళ్ళ నుంచి ఏమైంది? కొండలో జరిగే మారణకాండకి రామారావు కారణమని నలుగురు చనిపోయారు. ఆ రోజు లేదు. రామారావు మీద ప్రేమ ఉంటే నువ్వు ఎప్పుడో పెట్టేవాడి. నీరుకొండ కాదు, విజయవాడలో పెట్టాడు, ఇంకోసారి పెట్టేవాడి. అసలు నువ్వును ఏబిఎన్ రాధాకృష్ణ మాటలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆడెవడు ఈడెవడు, రామారావు ఎవడు, ఆడు ఇది చేయాలి అది చేయాలని బదనామం చేయాలని చేసిన వీళ్ళు. ఒకసారి చూశాడు. రెండోసారి ఎలక్షన్ వచ్చేసరికి రామారావు పేరు చెప్తే మనకు ఓట్లు వస్తే లేక రావని వాళ్ళకి అర్థమైపోయి దండం పెట్టి పుట్టేలు పెట్టి దండాలు పెట్టాడు. చంద్రబాబు ఎప్పుడన్నా ఉందా? భారతరత్న కావాలి ఇవ్వాలన్నా ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? నువ్వు గవర్నమెంట్లో చక్రం తిప్పానన్నావుగా. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరాచకం చేశాడు కదా. చెబుతాయి. ఏం అరాచకం చేశారు చెప్పండి, పలానా రుజువు చేయమని నేను చెబుతా. చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కాజేశాడంటాం, సరిపోతుందా? రుజువు అడుగుతారు. నువ్వు ఒక్క రుజువు చూపి. జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు అన్నావు, ఒక్క రుజువు చూపి నువ్వు. అదే నిన్న జరుగుతుంది. తిరుపతి లడ్డు అని ఎన్నో కారుకోస్తలు కోసాడు. ఇంకొక ఆయన గొడ్డల పైకి సనాతన ధర్మానికి మెట్లు గడిగాడు. వాస్తవమే, కొంతమంది నమ్ముతారు. తర్వాత ఇప్పుడు ఏమైంది? ఏమీ లేదు, కలవలేదన్నారు. మరి క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అరాచకాలు చేస్తున్నారు. డైవర్షన్ అంటే చంద్రబాబు ఎప్పుడు వచ్చినా రామారావుని నమ్మించి ఎన్నుపోటు పొడిచి దగ్గరించి మనకు తెలుసు. చదువుకునేటప్పటి నుంచి కూడా మనకు తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు, చదువుకునేటప్పుడు ఆ జైలు డబ్బులు గాజేశాడు, ఏదని ఆయన కొట్టాడు తిట్టాడంటే అది కక్ష పెట్టుకుని ఇప్పుడు తండ్రి కొడుకుల మీద ఇచ్చేస్తున్నాడు. తర్వాత ఇంకేరే వాళ్ళు చెప్పినవి ఉండయి. నువ్వు నాకేమిస్తావనే సొలాబుద్ధి. లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల కింద 2 ఎకరాలు వాళ్ళు పాలు చిలికి మధ్య చేసి అమ్ముకునేవాళ్ళు. ఈయనకి 2 ఎకరాలు ఇచ్చారు. అసలు 2 ఎకరాలు ఉంటే కొడుకులు ఎంతమంది, కూతుర్లు ఎంతమంది, వాళ్ళ అన్నదమ్ములు చెల్లెలు ఉంటారు కదా. అంటే 2 ఎకరాలు ఈ కొడుకు గిఫ్ట్గా ఇచ్చారన్నారు, మనోడికో కొడుకు అని. సరే మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చాడు? ఉందే 2 ఎకరాలు. ఉందే 2 ఎకరాలు. మరి వాళ్ళు ఏం తింటే గడి తింటారా తల్లిదండ్రులు? లేదు. చిన్నప్పటి నుంచి మోసమేనండి. మోసం సంపాదించి లక్షల కోట్లు సంపాదించాడు. దీనికి ఒక ఉదాహరణ, ఎప్పుడో 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాల నాడు సింగపూర్లో ఈ డబ్బున్న తీసుకెళ్ళి ఒక హోటల్ కట్టాడు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఈడేవుడయ్యా ఎక్కడ డబ్బు తీసుకొని మనకి పర్మిషన్ లేదు, 7 హోటల్ కడతామని వాళ్ళు అడ్డం తిరిగి లాగేసుకున్నారు. అందుకని ఎప్పుడు చెప్పినా సింగపూర్ మంచి చేసుకుంటే ఆ డబ్బులను వస్తాయని ఏడుపు అంటే ఇదంతా జనాలు గద్దలు కొట్టి కాకులు కొట్టి గద్దలు వేసినట్టు మన జనాలు కొట్టింది డబ్బే. పాపం ఎక్కడే బాదు, నిదానంగా తెలిసింది ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ. అట్లా ఈ పాప పండింది.
ఇప్పుడు ఈ రోగం ఏంది? అంతకన్నా మించిన పాపం ఉండదు. నువ్వు చనిపోవాలనో కాళ్ళు ఇరగవాలని కాదు. ఆ పాపని నీ మనసు శుద్ధిగా ఉంటే నువ్వు తిరుగుతా ఆరోగ్యంగా. ఆరోగ్యంగా ఉండవా? లేవు. ఈ పాపాలన్నీ మూట. ఏదో దుశ్శాసనుడు నూట తప్పులు క్షమించమని అంటారు. 101 కృష్ణుడు వధించినట్టు ఈయన కూడా 102 ఉండయేమో అయ్యి క్షమించడానికి. ఆ 101 102 అయినాక ఈయన అంతే. ఈయన చేసిన మంచి పని ఒక్కటి లేదు. చెప్పమని చెబితే మేము ధైర్యంగా మేము చెబుతున్నాం, కార్యకర్తగా చెబుతున్నా. పల్లెటూరు మాది అయ్యేం కాదు.